అందరూ లీడర్లేమో గాని మునుగోడు షెయ్యి పార్టీ లీడరు రాజగోపాల్ రెడ్డి సారు ముచ్చట్లు భలే గమ్మతుంటాయి. ఆ పార్టీలకెంచి ఈ పార్టీలకు దునికినా, ఈ పార్టీలకెంచి ఆ పార్టీలకు దునికినా సారు ఏం చేసినా ప్రజల కోసమే చేసినా అంటుంటాడు. పార్టీలు మారుడు కూడా ప్రజాసేవనే అన్నట్టుంటది సారుతోని ఎవ్వారం అన్నట్టు. ఈ నడుమ సారు ఏం మాట్లాడినా సరే ఓ పెద్ద కథనే అవుతున్నది. ఇక చూడుండి సార్ ఏమన్నాడు. రాని రాని వస్తే రాని, పోని పోని పోతే పోని అన్నట్టే ఉన్నది పోని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ అన్న కథ. ఇప్పటికే మంత్రి పోస్ట్ కొరకు అలిగి ఎలుగుల పడుతున్న సారు ఈసారి ఇంత దూరమే పోయిండు. ఇక చూడరు ఏమన్నాడు. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నాడు. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చెయ్యకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా ఇప్పుడు ఇస్తే మంత్రి పదవితోనే పోతది, లేదంటే ఇక సీఎం కుర్చీకే సూటి పెడతా అని 100 మంది సాక్షిగా చెప్పిండు రాజగోపాల్ అన్న. అంతేకాదు తెలంగాణలో జెండా ఎగిరెత్తానని కూడా మాట్లాడిండు. మునుగోడు మీరు చూసుకోండి, తెలంగాణ నేను చూసుకుంటా. మునుగోడు చూసుకుంటారా? తెలంగాణ నేను జెండా ఎగిరేయాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది మీ అందరి అభిమానానికి కాదన్నట్టు. తెలంగాణకు తాను ముఖ్యమంత్రిని అయ్యే సమయం వస్తుంది, చూసుకుందాం అన్నట్టు మాట్లాడిండు. అయితే ఇంకొక 50 రోజులు ఎదురు చూస్తాడట. ఆ లోపు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు, మంత్రి పోస్ట్ ఇస్తారు అన్నట్టు మాట్లాడిండు. ఇక రాజగోపాల్ అన్న అటు సీఎం అయితే అన్నడో లేదో వెంటనే కిందున్న వాళ్ళంతా సీఎం సీఎం అని ఒర్రుడు చాలు చేసిండ్రు. మున్సిపల్ ఎలక్షన్ల ఫలితాలు వచ్చినాక చౌటుప్పల్ల షెయ్యి పార్టీ వాళ్ళు పెద్ద ర్యాలీ తీసిండ్రు. ఆగో ఆ ర్యాలీలనే సారు గిట్లా మాట్లాడిండు. అనుచరులంతా సీఎం సీఎం అంటుంటే మస్తు కుజాయిండు. ఇంకో దిక్కు ఇప్పటికే మంత్రి పోస్ట్ ఇస్తలేరని ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే సారు సొంత పార్టీ వాళ్ళ మీదనే గరం అవుతుండు. ఇట్లనే ఏదో ఒకటి మాట్లాడి హల్చల్ చేస్తుండు. ఇంకో దిక్కు అన్నకిచ్చినాం కదా అంటుండ్రట పార్టీ పెద్ద మనుషులు. అట్లంటే మరి అయాల మంత్రి పోస్ట్ ఇస్తామని మాట ఇచ్చిన్నాడు, అన్న ఉన్నాడని తెలియదా అని అడుగుతాండు రాజగోపాల్ అన్న. మరి ఇక మంత్రి పోస్టులు ఎప్పుడు పంచుతారో, ఇలా పంచిన రాజగోపాల్ అన్నకు పోస్ట్ ఇస్తారో ఇయ్యరో ముంగట తెలుస్తుంది. కానీ సీఎం అయితే అని మాట్లాడిన ముచ్చట్లే ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా తిరుగుతున్నాయి.